మన పార్సల్ వచ్చిందా? ఇప్పుడు మనమే తెచ్చిపెట్టుకోవాలి, ఒకటి తెచ్చిపెడతారు లోపలికి. అవునా? ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో కాని నంది. సో హే గైస్, మనకైతే ఫైనల్లీ ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చేసింది. మొత్తానికి 3 డబ్బాలు వచ్చినాయి అనమాట. బేసిక్ గా నిన్నే వచ్చేస్తుంది అన్నారు కానీ, బట్ ఒకవేళ మండే మిస్ అయితే ఖచ్చితంగా ట్యూస్డే పక్కా వచ్చేస్తుంది అన్నారు. సో మనకైతే వచ్చేసింది పార్సల్. నాకైతే ఫుల్ వెయిటింగ్, ఏమేమి వచ్చినాయి అంటే తెలుసు, మ్యాటర్ అయితే తెలిసి ఏమేమి ఉంటాయో, బట్ చూద్దాం. ఫస్ట్ మధ్యలో ఓపెన్ చేద్దాము. మనం ఆయుధాలు కూడా తెచ్చుకున్నాం అనమాట. సో ఈ పార్సల్ వేసిన వాళ్ళకి అయితే మనకి ఛానల్ ఉందని తెలుసు అంట. సో ఆ బ్రో అయితే రోజు మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. నాకు తెలిసి వెంకట్ బ్రో అనుకుంటాను, పేరైతే కరెక్ట్ గుర్తులేదు. బ్రో నీ పార్సల్ అయితే వచ్చేసింది, కామెంట్లు పెడతానే ఉన్నావు కదా, సో అందుకని ఆ పార్సల్ కూడా బాగానే చేశారబ్బా. ఓ నీదే అనుకుంటుంది ఫోటో. ఫస్ట్ దాంట్లోనే హర్షిత అది ఫోటో వచ్చింది. సో ఫస్ట్లీ మనకు ఓపెన్ చేయగానే హర్షిత అది ఫోటో వచ్చింది. ఇంకా నెక్స్ట్ మన సరుకు అనమాట, మనకి పేపర్స్ నబాటీలు. నాకు తెలిసి చాలా మందికి తెలుసుంటాయి. సో ఇదొకటి. ఆ తర్వాత మనకి కాఫీ అన్నా టీ అన్నా కొంచెం అలవాటు అయిపోయింది. సో బ్రూ ప్యాకెట్లు, ఏంది ఇది ధనియాల, సో ధనియాల ప్యాకెట్ ఒకటి, వడియాలు, ఇంకో టైప్ వడియాలు. సో సబ్బులు పెట్టుకోవడానికి సబ్బు పెట్టి నేను అడిగినాను అనమాట. ఇది ఏదో స్టాండ్ ఇచ్చాడు, ఇది ఎట్లా పెట్టాలి ఇది. నాకు మ్యారీగోల్డ్ అంటే కూడా చాలా ఇష్టము. సో మ్యారీగోల్డ్ కూడా బాగా తింటాను. మా మమ్మీని మ్యారీగోల్డ్ ఎక్కువేమా, ఎక్కువ బిస్కెట్, వేరే బిస్కెట్లు ఎక్కువ వేపినా కూడా పర్లేదు కానీ మ్యారీగోల్డ్ మాత్రం ఎక్కువ వేయమన్నాను. సో నాకు తెలిసి చాలా దొరుకుతాయి అనుకుంటా ఈ ప్యాకెట్లోనే. సో బ్రూలో కొన్ని రకాలు అయితే సన్ రైజ్లు, కొన్ని రకాలు బ్లాక్ పెప్పర్, అదే మిరియాల పొడి. నేను చెప్పినా కదా ఎగ్ కి ఆమ్లెట్ మీద వేసుకుంటది అనేసి, మా మమ్మీ వేస్తుంది అనేసి. సో దానికనమాట స్పెషల్ గా. అండ్ మిగతా వాటికి కూడా హైడ్ అండ్ సీక్, మిల్క్ బిక్కీస్, 3 రోజెస్ పొడి అండ్ ఆల్సో లంసా అనమాట. మా మమ్మీ ఏం చేస్తుంది ఈ 3 రోజెస్ లోకే లంసా అనేసి ఈ 2 కలిపేస్తుంది. ఈ 2 కలిపేసి టీ చేసుకుంటే మాత్రం భలే టేస్ట్ వస్తుంది. హర్షిత వెనక నుంచి అంటుంది, బట్ ఒకరోజు చేసి చూస్తాము, భలే ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మిల్ మేకరు, ఈ ఒక ఒడియాలు, కురుకురేలు బాగానే వచ్చినాయి మనకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, హోమ్ మేడ్, బాగానే చేశారు. ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది అబ్బా, కాకపోతే లోపల నలిపినట్టుంది కానీ, బట్ ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మళ్ళీ నబాటి, సింతాలు, మెడిమిక్స్, సారీ సింతాలు, మైసూర్ శాండల్ సోపులు. ఇక్కడ సోపులు కొందామంటే మన పోయి తెచ్చుకున్నాను, పియర్స్ దొరికింది. ఒకటి వచ్చేసి 200 ఏమో. దానికన్నా మన ఇండియా నుంచి తెప్పించుకోవడం మేలు అనమాట. లైఫ్ సేవియర్స్ ఇక్కడ. మ్యాగీలు ఉంటే మేలు ఇక్కడ, లేదంటే వైదవే ఈరోజు పొద్దున కూడా మ్యాగీనే తిన్నాం మేము. ఏంది నేనేమన్నా అమ్మాయినా డాడీ? ఏంది డాడీ ఇదే అమ్మాయినా డాడీ? నేను పింక్ ది పంపించావేంది? గబ్బు లేపినారుగా. ఏంది పింక్ పంపించాడు మా డాడీ? నేను ఎప్పుడో 1 year నుంచి వాడుతున్నాను ఇది. సో ఇంట్లో ఉంటే ఇది పంపించినారు అనమాట, కేసు కావాలంటే. 2 అట్టర్ బ్లాబ్, దేవుడి పటము, సో దీపాలు కొన్ని అనమాట. మోస్ట్లీ స్నాక్సే, మొత్తం స్నాక్సే అనమాట. కుప్పలు స్నాక్స్ వచ్చినాయి బలంగా. బిర్యానీ మసాలా పొడి అంట, ఇది కూడా హోమ్ మేడ్. ఇది ఒకటి వచ్చింది. అనప్పప్పు అంట, సో హర్షిత కోసం అనప్పప్పు. హైడ్ అండ్ సీకులు 2 సెట్లు. ఏంది నాన్న ఎత్తుతున్నావా? బోర్న్విటాలు. సో ఈ గుర్తున్నాయా మీకు? చిన్నప్పుడు థియేటర్కి పోతే కాన్ఫ్లెక్స్ అనమాట. సో ఈ మొత్తం స్నాక్స్ లిట్లాట్స్, కురుకురేలు, పాప్కార్న్ ప్యాకెట్లు, ఇవైతే చాలానే వచ్చి ఉంటాయి. ఓయమ్మా, కుక్కర్ లో కూడా పెట్టాను వీళ్ళు. సో ఒక పెద్ద కుక్కర్ వచ్చింది మనకి. ఇవి వచ్చేసి లడ్డు గోపాల్ బిస్కెట్స్ అనమాట, స్పెషల్లీ ఫ్రమ్ వైజాగ్. తేజ పంపించింది ఈ చాక్లెట్ బిస్కెట్స్, భలే ఉంటాయి, నా ఫేవరెట్, అందుకని తేజ పంపించినట్టున్నది. నాయన జీవితం. బిస్కెట్లు, లిటిల్ ఆర్ట్స్, కేకులు, బ్రష్లు సెట్, వేఫర్లు ఆల్రెడీ హర్షిత దాంట్లో వచ్చినాయి 2, ఫసక్ అయిపోయినాయి. ఇవి కూడా ఒక 2-3 రోజుల్లో ఫసక్ అయిపోతాయి. ఓ గైస్, ఏంటో గెస్ చేయండి. సో ఏంటో మీకు గెస్ చేయండి, తెలుసో లేదో కమెంట్ చేయండి. నేను లాస్ట్ లో చెప్తాను ఇవేంటో. పచ్చి తింటారు.
నిజంగా తింటారు, నిజంగా తింటారు, నిజంగా తింటారు. నేను తిన్నా, నాకు తెలియదా? తింటారు, నిజంగానే తింటారు. బాగుంటది టేస్ట్, అదిరిపోయింది ఇదే టేస్ట్. అంతే సేమ్ లిటిల్ ఆర్ట్స్ పాప్కార్న్ చికెన్ మసాలా అంట, ఫ్రైకి కర్రీకి. దీని మీద రాసి పెట్టారు మళ్ళీ 2 స్పూన్స్ వేసుకోండి, 3 స్పూన్స్ వేసుకోండి అని. ఇది ఏందో, ఇది దీని పేరు తెలీదు. బిర్యానీ మసాలా, ఇంకా యాజ్ యూజువల్ కార్న్ ఫ్లేక్స్ మన ఫేవరెట్. నార్మల్ బిస్కెట్లు కూడా పంపించింది తేజ. ఇంకా యాజ్ యూజువల్ అంతే. ఏంది ఇది? దోశ పిండి బాగా హెవీగానే ఉంది. మమ్మీ దోశ పిండి హోమ్ మేడ్ ఇంట్లో చేసి పంపించింది అనమాట. సో ఇదొకటి తేజ బలంగానే పంపించిందే. అద్దో దీని మ్యాటర్ ఏంటంటే, సో తిరుపతిలో ఉన్నప్పుడు నాకు ఈ పెనంలోనే దోశలు పోస్తుంది అనమాట. దీంట్లో పోస్తేనే ఇష్టము. సో మా మమ్మీ ఏం చేసింది, డైరెక్ట్ ఆ పెనమే పంపించేసింది నా కోసము. అండ్ ఆల్సో నూనె వేసుకునేదానికి అది అన్నీ పంపించేసింది. ఇంకంతే గైస్. ఇంకా యాజ్ యూజువల్ మీరు ఇక్కడ చూసుకుంటే లేసులు, కురుకురేలు, మ్యారీగోల్డ్ ఇంకో రకము, మైసూర్ శాండల్ సోపులు, లిటిల్ హార్ట్స్, మిరియాలు, అంతే. సో మొత్తం స్నాక్స్ అనమాట దీంట్లో. ఒక్క సెకండ్ వీటిలో క్విక్ గా స్నాక్స్ ఏవేవైతే బయట ఉండాలో, ఏవేవి లోపల ఉన్నాయో అన్ని వేసేసి నెక్స్ట్ బాక్స్కి వచ్చేద్దాము, పదండి. మా గుడ్డలు. సో గైస్ దీంట్లో వచ్చేసి నా గుడ్డలు వచ్చినాయి. అబ్బా, మురళీకృష్ణ స్వీట్లు వచ్చినాయి. అబ్బా మొత్తం నేను ఇక్కడికి ఏం చేశానంటే, మీరు నా వ్లాగ్స్ ఖచ్చితంగా అన్ని చూసుంటే ఒకేలా ఇక్కడికి వచ్చే వ్లాగ్స్. సో దాంట్లో నాకు 10 kgs తీసేశారని చెప్పాను కదా. సో ఆ 10 kgs ఇదే అనమాట. మొత్తం షర్ట్లు, మిగిలిపోయిన షర్ట్లు అన్ని ఉన్నాయి. ఏని పక్కకు తీసేస్తే మురళీకృష్ణ స్వీట్లు వచ్చినాయో. మురళీకృష్ణ. సో గైస్ మురళీకృష్ణ నుంచి అయితే నేను మోతీచూర్ లడ్డు అండ్ ఆల్సో అలానే మలై కాజా, మన ఫేవరెట్ మలై కాజా అద్దరిపోతాయి. అంతే అద్దరిపోతాయి. పైన సార్ గారు ఉన్నారు ఒక ఆయన, మురళీకృష్ణ నుంచి ఒక 5 సెట్లు. బా దీని డేట్ అయిపోయినట్టున్నాయి. బెస్ట్ బిఫోర్ 29th అంట, 29th ఏప్రిల్. ఇది 29th ఏప్రిల్, ఇది 29. బా ఈరోజు 30 తినొచ్చు అంటారా గైస్? మంచివన్నీ పోయినాయి గైస్. స్మెల్ చాలా బాగుంది కానీ బెస్ట్ బిఫోర్ 29th అని ఉంది. సో గైస్ మీరు కానీ ఎవరన్నా ఈ వీడియో చూస్తా అంటే ఒకవేళ స్వీట్ల గురించి తెలిసింటే మాత్రం ఇది వచ్చేసి బెస్ట్ బిఫోర్ 29th ఏప్రిల్ అనేసి ఉండదు. ఈరోజు డేట్ 30 అంటే 1 రోజు దాటింది. ఇది తినచ్చా తినకూడదా చెప్పండి. అబ్బా ఏం దీంట్లో కూడా ఏదో చుట్టినట్టున్నారా. మళ్ళీ నెల్లూరు నుంచి టీ బిస్కెట్లు అనమాట. టీలో బిస్కెట్లు మన ఓరియన్లు అదరగొడతాం కదా. సో టీ బిస్కెట్లు పంపించినాడు మా మామ. అలానే టవల్లు అండ్ గైస్ చట్నీకి ఈ పప్పులు ఆల్రెడీ మా మమ్మీ కాల్ చేసి బాగా పొట్టు తీసేసి ఇచ్చి పంపించేసింది. సో ఇంకా ఈజీ అవుతుంది అనేసి మాకు. 1/2 కిలో ప్యాకెట్ వచ్చేసి 400 రూపీస్. సో ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అనేసి ఇండియా నుంచి వచ్చేసింది మా మమ్మీ పార్సల్. ఇంకా బెల్లం అనమాట, ఒక 1/2 కిలో బెల్లం. ఓయమ్మా ఎందుకు మా ఇన్ని హ్యాంగర్లా, ఏందో మా మమ్మీ ఇన్ని హ్యాంగర్లు పంపించేసింది. సో యాజ్ యూజువల్ మళ్ళీ మ్యాగీలు. సో గైస్ లంసా అని చెప్పా కదా, ఇది ఇంకో ప్యాకెట్ పంపించింది అనమాట. ఈసారి విత్ తాజ్ మహల్. సో విత్ తాజ్ మహల్, ఒక తాజ్ మహల్, ఒక 3 roses, ఈ 2 లంసాతో కలిపితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకో సెట్ బ్రష్లు. సో ఎండు మిరపకాయలు అనమాట. లాటి చాకాపాయలు మనకి ఫుల్ ఫేవరెట్. లాటి చాకాపాయి మంచి ఒక డబ్బా. సేమియా ఉప్మాకి సేమియా ప్యాకెట్ ఒకటి. ఎండు కొబ్బరి వచ్చింది మనకి. బ్యాట్లు అండ్ అలానే ఏందో ఈ ఒకటి. సో ఇది ప్యాకెట్ ఇరిగిపోయింది అనమాట. ఇది ఒక్కటే కొంచెం. సో ఈ ఒక్క ప్యాకెట్ ఇరిగిపోయింది, నో ప్రాబ్లం. మిగతాన్ని బాగానే వచ్చినాయిలేండి. ఇంకా అలానే ఒక 5-6 మళ్ళీ పాప్కార్న్లు. సో గైస్ మనకి పప్పులు సాంబార్ చేసుకోవడానికి ఇది ఒక ప్యాకెట్. ఇంకా యాజ్ యూజువల్ మ్యారీగోల్డ్, టంగ్ క్లీనర్స్, బ్లాక్ పెప్పర్, ఇంకా మళ్ళీ ఇంకొన్ని పాప్కార్న్లు, ఇయర్ బడ్స్, మిల్క్ బిక్కీస్. ఇంకా దీంట్లో కూడా మళ్ళీ కొన్ని లిటిల్ ఆర్ట్స్ అయ్యి. స్నాక్స్ అయితే చాలా వచ్చినాయి, చాలా అంటే చాలా స్నాక్స్ మోస్ట్లీ. ఫైనల్ బాక్స్ మామా. దీంట్లో ఏమున్నాయో దీంట్లో కూడా స్నాక్స్. డవ్ షాంపూ, హర్షిత అదంట డవ్ షాంపూ. క్రాక్ జాక్ పెద్దది. ఇంకో లాఠీ చాకోపాయి. కిట్ క్యాట్లు చూసారు ఎన్ని వచ్చినాయో, కిట్ క్యాట్లు, స్నికర్స్. సో ఇవి కూడా ఖాళీ అయిపోతాయి త్వరగానే. పరుకులు ఒక సెట్, చాక్లెట్ కేకులు. దిస్ ఈస్ ఫ్రమ్ గోపిక అనమాట, స్పెషల్లీ ఫర్ మీ.
దీంట్లో నుంచి ఒక్కడు కూడా బయటకు పోదు, ఎవరికి పోదు. నెక్స్ట్ డార్క్ ఫ్యాంటసీలు వచ్చాయి. డార్క్ ఫ్యాంటసీలు ఇదో పికిల్ అనమాట. మోస్ట్లీ 2 పికిల్స్ పంపించింది. ఒకటి వచ్చేసి అపోలో ఫిష్ పికిల్, ఇంకోటి వచ్చేసి కొరమేన చేప పికిల్ అనమాట. నార్మల్ మ్యాగీ ప్యాకెట్లు కుప్పలు ఆరెంజ్, నాకు ఆరెంజ్ లేస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆరెంజ్ లేసు, కురుకురేలు, రెడ్ కలర్ కురుకురేలు వచ్చాయి. పాలకోవాలు వచ్చినాయి. ఇది వచ్చేసి తిరుమల నుంచి అనమాట. మనము నెల్లూరు సెకండ్ టోల్ గేట్ దాటినాక, అదే నాయుడుపేటకి వెళ్ళే దారిలో సెకండ్ టోల్ గేట్ దాటినాక తిరుమల అది వస్తుంది కదా, పెద్ద ఫ్యాక్టరీ. సో తీసుకొచ్చాడు. ఇది కూడా చాలా ఇష్టం నాకు. అదే ఇంకో సెట్ కార్న్ ఫ్లేక్స్, మిల్క్ బిక్కీస్, అండ్ ఇది కూడా లేస్ లో సిజిలింగ్ హాట్ అనేసి, ఇది కూడా నాకు చాలా ఫేవరెట్. ఇవి కూడా బాగానే ఎక్కువ వచ్చి ఉంటాయి. మా మమ్మీ చేసినవి అనమాట. ఉప్పు చెక్కలు టేస్ట్ చేద్దాం. చెక్కలు అంటే పబ్బిల్లలు. మా మమ్మీ పాపం కష్టపడి చేసింది అనమాట. ఇది చేసే ఫేవర్ వచ్చి కూడా పడుకునింది ఒక 2 రోజులు. టేస్ట్ చేద్దాం. సూపర్ ఉన్నాయమ్మా, సూపర్ అంతే. మురుకులు అనమాట. భలే ఉన్నాయమ్మా. సో ఇదొక పప్పు, దేనికి వాడాలి నాకు తెలీదు. కజ్జికాయలు మళ్ళీ మమ్మీ కజ్జికాయలు అనమాట. బెల్లము అన్ని అదిరిపోయామా, సూపర్ అంతే. భలే ఉన్నాయి. ఇంకో డార్క్ ఫ్యాంటసీ డబ్బా. చాకోస్ పెద్ద డబ్బా. సెట్ ఒక 2-3 నెలలకు బయట కొనక్కర్లా. 7 కొనాలంటే ఒక్కొక్కటి 300-400 పడుతుంది. 3 కాన్ఫ్లెక్స్, ఒక చాకోస్ వచ్చింది కాబట్టి సెట్. కాఫీ పొడి ఇంకొక 5 నెలలు సెట్ కాఫీ పొడి. మమ్మీని వద్దు మా పెద్దది వేస్తే ఓపెన్ చేసి వదిలేస్తున్నాము, అవి ఎండిపోతున్నాయి, మాకు ప్యాకెట్ పంపించు, దాన్ని బట్టి మేము ఒకటి వేసుకుని వేస్తాము, ఈజీ అయిపోతుంది అనేసి. సో ఇది బోర్న్విటా, నా ఫేవరెట్ ఇది కూడా. ఇంకా అలానే ట్యాంగో ఆరెంజ్ పొడి, ఇంకొక స్ట్రాబెర్రీది, వీల్స్ చక్రాలు, అండ్ అలానే టిక్ టాకులు, విక్స్లు, డబల్ మింటో పేస్ట్. ఇవి కూడా నాకు ఇష్టము. అవునా? అండ్ అలానే ఇంకో కొన్ని కేకులు, ఇంకో చాక్లెట్ వేఫర్లు, బింగో ప్యాకెట్, లిటిల్ ఆర్ట్స్, స్నాక్స్ మొత్తం స్నాక్సే మోస్ట్లీ. సో గైస్ ఇవి అనుకుంటా చేపల పికిల్స్. సో పికిల్స్ అనమాట, ఫిష్ పికిల్స్ రెండో మూడో వచ్చినాయి దాదాపు. 3 వచ్చినాయి. అపోలో ఒకటి, కొరమేన ఒకటి. ఇందాక వచ్చేసి నాకు తెలిసి ఇది మామిడికాయ మస్కా జస్కా, ఇది కూడా నా ఫేవరెట్. 50-50. సో అది గైస్ మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని స్నాక్సే, పొటాటో చిప్స్. సో గైస్ అదనమాట మ్యాటర్. మొత్తానికి సెట్ అయిపోయింది, డబ్బులు కూడా బాగా అయింది, ఎందుకులే చెప్పడము. సో అదనమాట. ఈ వీడియోని ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సరే మరి తెల్లొస్తాను, బాయ్.